వర్షం వస్తేనే పంటలు పండిన పంట కూడా మంచి ఈ రెండేళ్ల ముందే సూపర్ 6 అని ప్రకటించి ప్రతి ఒక్క నియోజకవర్గంలో బ్యానర్లు వేసుకున్నారు ప్రతి ఒక్కరు టీడీపీ వాళ్ళు కానీ అందరూ. ఇప్పుడు 2 ఏళ్ళు అయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీలో కాలు పెడితే ఈ సూపర్ 6 చూస్తే నాకు భయం అవుతుంది అని లోకేష్ గారు అనడం జరిగింది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అప్పటికే ఫెయిల్ అయింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి రైతుల ధర్నా ఏమి మేము ఈరోజు చేశాం కదా, ఎస్వి మోహన్ రెడ్డి అన్నయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎంపీలు అటెండ్ కావడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో మా కార్యకర్తలు తీసుకుంటే వైఎస్ఆర్ కార్యకర్తలు తల ఎత్తుకుని తిరుగుతున్నారు. ఎందుకంటే జగనన్న ఇచ్చిన మాట తప్పుకోకున్నట్ల మేనిఫెస్టోలో ఏమైతే ప్రకటించాడో అవి ప్రతి ఒక్కటి చేసి చూపించాడు జనానికి. ఈ ప్రజలకు కూడా తెలిసిపోతుంది ఏది మంచి ప్రభుత్వం, ఏది ముంచే ప్రభుత్వం. ఇప్పుడు అప్పటికే అమ్మఒడి వచ్చేది, జగనన్న ప్రభుత్వం అమ్మఒడి వచ్చేది, రైతు భరోసా వచ్చేది, ఒంటరి మహిళ కింద వచ్చేది, ఇలా చెప్పుకుంటూ పోతే జగనన్న పథకాలు ఏవైతే మేనిఫెస్టోలో ఇచ్చారో అదే మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి చెప్పినట్టుగా చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. కాబట్టి ఈ జనానికి తెలిసిపోతుంది ఏది మంచి ప్రభుత్వం, ఏది ముంచే ప్రభుత్వం.